రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవిని మారుస్తా ఉన్నారా? బట్టి విక్రమార్క కాదని పొన్నం ప్రభాకర్కి ఇవ్వనున్నారా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ తెర మీదకి వచ్చిన అంశాలను బట్టి చూస్తూ ఉంటే అవుననే సమాధానాలు వినపడతా ఉన్నాయి. రైట్, మొన్న 2 రోజుల క్రితం ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ రాహుల్ గాంధీ దగ్గర దాకా పోవడానికి ప్రయత్నం చేసిండ్రు, మల్లికార్జున ఖర్గేను కలిసిండ్రు, బీసీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధిష్టానం దగ్గర మొండిపట్టు పట్టిరనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్, మొన్న చూసినాము, మనం వార్తల్లో చదువుకున్నాం కూడా. ఇక నిన్న ఖాళీగా ఉన్నాం, ఈ రోజు వార్త రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంను మారుస్తున్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. పొన్నం ప్రభాకర్కి బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్కి ప్రమోషన్ ఇస్తా ఉన్నారని చెప్పేసి అంశాలు వినబడతా ఉన్నాయి. ఒక రకంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి, బీసీలు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవనెత్తిండ్రు. మరి బీసీలకు పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకుంటే వాళ్ళు సద్దుమణుగుతారనే అంశము తెర మీదకి తీసుకొచ్చిందా? ఇలా 2 అంశాలు ఉన్నాయి. అట్లా ఆలోచించవచ్చు, ఇట్లా ఆలోచించవచ్చు. కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం తక్షణమే జరగాల్సిన అవసరం ఉన్నది. అధికారంలోకి వచ్చినాక మంత్రివర్గంని ఏర్పాటు చేసిండ్రు. దాదాపు 12 మందితోనే 18 మందికి 12 మందితోనే అయిపోయింది. కేబినెట్ విస్తరణ అయిపోయింది. ఆ విస్తరణ ఇంకా మిగిలి ఉంది. ముఖ్యమంత్రితో సహా 12 మందే సీట్లలో కూర్చున్నారు. ఇంకా మంత్రివర్గం విస్తరణ జరగలేదు. దాదాపు 15 నెలల పొద్దు నుంచి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. హోంశాఖకు మంత్రి లేరు, విద్యాశాఖకు మంత్రి లేరు. మెయిన్ కీలక శాఖలు 10 ఏదైతే ఉన్నాయో 10 శాఖలకు ఇంతవరకు మంత్రులు లేరు. ఈ అంశం మీద పలుమార్లు ఢిల్లీకి పోతాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడిండ్రు? రేవంత్ రెడ్డి ఒక నెల క్రితమే ఒక ముచ్చట చెప్పిండ్రు, ఊక ఢిల్లీకి పోయిన ప్రతిసారి క్యాబినెట్ విస్తరణ అని రాయకండి, నేను క్యాబినెట్ విస్తరణ కోసం పోతలేను అని చెప్పేసి కూడా చెప్పిండ్రు. ముచ్చటగా 30వసారి నిన్న ఢిల్లీకి పోయినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోయిన కాడ కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ సంచలన ప్రెస్ మీట్ పెట్టిండ్రు, కానీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డిని కలవలేదు అన్న అంశాలే తెర మీదకి వచ్చినాయి, ఉన్నాయి. ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం, కానీ అగ్రనాయకత్వం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అని చెప్పేసి అంశాలు వినబడతా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇక ఏ విషయమైనా మల్లికార్జున ఖర్గే లేకపోతే ఈ కింది స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని వ్యవహారాల ఇన్ఛార్జీలతోని సమావేశం ఏర్పాటు చేపించి మమ అనిపిస్తా ఉన్నారు. పోయినసారల్లా క్యాబినెట్ విస్తరణ అని రాయకండి అని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి ఒక నెల క్రితం చెప్పిండు. ఆ అంశం మనకు గుర్తున్నది. అయితే ఇప్పుడు కొత్తగా క్యాబినెట్ విస్తరణ 6 మంత్రి పదవులకు అవకాశం ఉన్నది. 6గురిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నది. అందులో ఎస్టీ ఎస్సీ ఇటు పోతే రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. బీసీ సామాజిక వర్గం నుంచి నీలం మధు పేరు వినబడతా ఉన్నది. పొన్నం ప్రభాకర్కు డిప్యూటీ పదవి ఇస్తారు. ఎందుకు ఈ ఆలోచన చేసిండ్రు? చాలా వ్యూహాత్మకంగా రచన గీసిండ్రు, ఆలోచన చేసిండ్రు అన్న అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్, బీజేపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ను అధ్యక్ష పదవి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. ఆ పేరును ఆల్రెడీ ఖరారు చేసి పెట్టిందట. కొద్ది రోజులలో అనౌన్స్ చేస్తారు. ఈటల రాజేందర్ పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈటల రాజేందర్ ముదిరాజును బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అనౌన్స్ చేస్తారనే అంశాలు. ఒకవేళ మరి బీసీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. ఎందుకు? ఈ సర్వే రిపోర్ట్ రచ్చ వల్ల తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. 60%గా ఉన్న బీసీలను 40% చేసి చూపెట్టిండ్రు. 21 లక్షల జనాభాను తగ్గించిరని అగ్గై మండుతా ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ రేవంత్ రెడ్డి సర్కార్ మీద. ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ప్రణాళిక వేయాలని నిర్ణయం తీసుకున్నారట. మొత్తం మీద బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ని డిప్యూటీ సీఎంగా చేసి నీలం మధును మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలా ఉంటది అన్న ఆలోచనలు చేస్తా ఉన్నారట. మరి క్యాబినెట్లో దాదాపు చాలా మంది క్యాబినెట్లో చోటు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇటు పోతే బీర్ల ఐలయ్య కావచ్చు, ఇటు పోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది మంత్రి పదవి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఇలా ట్విస్ట్ ఏంటంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి దానం నాగేందర్కే ఇస్తారా? ఆయన ఒక డిమాండ్ అయితే పెట్టిండ్రు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించేటప్పుడు ఏం డిమాండ్
డిమాండ్ పెట్టిందంటే ఒకవేళ ఎంపీ ఎన్నికలలో ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పండి, అప్పుడైతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి కూడా చెప్పిండ్రట. మరి దానం నాగేందర్కి ఇస్తారా లేకపోతే ఇంకెవరికన్నా ఇస్తారా అనేది తెలియదు, కానీ క్యాబినెట్ విస్తరణ జరగబోతున్నదనే అంశాలు తెర మీదకి వస్తామని ఇప్పటి వరకు హైకమాండ్ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే, ఎటువంటి నిర్ణయానికి రాలే. ఈ పేర్లు అయితే బయటకు వస్తా ఉన్నాయి. కొత్త మంత్రుల్లో పేర్లు వినబడుతున్న పేర్లు సుదర్శన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన, మదన మోహన్ వెలమ సామాజిక వర్గానికి చెందింది, అమీర్ అలీ మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మొత్తం మీద అమీర్ అలీకి ఫిక్స్ అని అంటా ఉన్నారు, మంత్రి పదవి ఫిక్స్ అని అంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేరు కాబట్టి మరి అమీర్ అలీకి మైనార్టీల నుంచి మంత్రి పదవి ఇస్తారేమో అన్న ఆశలు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఎదురు చూస్తూ ఉన్నారు. ఫిక్స్ అని చెప్తా ఉన్నారు, చూడాలి మరి ముందు రైట్. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో ముగ్గురున్నారు, రామచంద్ర నాయక్, బాలు నాయక్, వెడమ బొజ్జు. వీళ్ళు ముగ్గురున్నారు. ముగ్గురు నుంచి ఒకరికి మాత్రమే మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నది, మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నది. రామచంద్ర నాయక్ డోర్నకల్, బాలు నాయక్ దేవరకొండ నుంచి, వెడమ బొజ్జు ఖానాపూర్ నుంచి. మరి ఎవరికి ఇస్తారు ఏం కథ అనేది తెలియదు. మొత్తం మీద ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురైతే ఉన్నారు, వెడమ బొజ్జు, బాలు నాయక్, రామచంద్ర నాయక్, ఈ ముగ్గురైతే ఉన్నారు. మరి ఎవరికి ఇస్తారు ఏం కథ అనేది ముందు చూడాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ విస్తరణ అయితే అయినట్లయితే, విస్తరణ కంపల్సరీ అవ్వాల్సిందే. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఏవైతే గతంలో కేసీఆర్ హయాంలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు, క్యాబినెట్ ఏర్పాటు చేయలేదని మాట్లాడిన వీళ్ళు కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చినాక కీలకమైన 10 శాఖలకు మంత్రులు లేకుండా కొనసాగించుకుంటూ వస్తా ఉన్నారు. విద్యాశాఖకు మంత్రి లేరు, అడిపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, హోంశాఖకు మంత్రి లేరు. ఈ కేబినెట్ విస్తరణ జరగాల్సిన అవసరం ఉన్నది. కేబినెట్ విస్తరణ అనేది నిజమా లేకపోతే ఈసారి కూడా పోయినసారి లెక్కనే రేవంత్ రెడ్డి చెప్తారా? పోయిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ అని రాయకండి అని చెప్పిండ్రు కాబట్టి మరి ఈసారి కూడా ఆ ముచ్చటతోనే సరిపెడతారనే అంశము రేపు చూడొచ్చు మనం. కాకపోతే ఇటు బీసీ సామాజిక వర్గం నుంచి నీలం మధు ముదిరాజ్ పేరు ఎక్కువగా వినబడతా ఉన్నది. అటు బీజేపీ వాళ్ళు బీసీలను అధ్యక్షులుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనం కూడా బీసీలకు పెద్దపీట వేయాలి. ఆల్రెడీ బీసీలకు డోకా చేసినాం, బీసీలను మోసం చేసినాం. ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేసినట్లయితే వాళ్ళు కొంచెం చల్లబడతారు అన్న అనుమానాలు వచ్చినాయి. అవకాశం ఉన్నది అని అనుమానం వచ్చిందో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద డిప్యూటీ సీఎం పదవి మార్చి ఏదైతే బట్టి విక్రమార్క కొనసాగుతా ఉన్నారు, డిప్యూటీ సీఎం పదవి నుంచి బట్టి విక్రమార్కను తొలగించి పొన్నం ప్రభాకర్కి ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పేరు ఫైనల్ చేసినాము. ఇందులో ఒక అంశం కావచ్చు, మరి ముందే వినబడ్డదా పొన్నం ప్రభాకర్కు తెలియదు, కానీ బీసీ సామాజిక వర్గానికి ఈ బీసీ కులగణన సర్వే రిపోర్టుతోని తీరని అన్యాయం, తీరని లోటు, తీరని విధంగా మోసం చేసినప్పుడు కూడా పొన్నం ప్రభాకరు అదంతా శాస్త్రీయంగా జరిగింది, దాని మీద ఎవరు మాట్లాడినా మంచిగుండదు, ఎవరు నోరెత్తినా మంచిగుండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను వెనకేసుకొని వచ్చిండు పొన్నం ప్రభాకర్. ఇది ఒక అంశం కావచ్చు, ఇదొక లోగుట్టు కావచ్చు అని చెప్పేసి అనుమాన పడతా ఉన్నారు, అభిప్రాయపడతా ఉన్నారు బీసీ సామాజిక వేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు. మొత్తం మీద బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా కొనసాగుతా ఉన్నారు. బట్టి విక్రమార్క పదవి పోస్టు ఊస్టి చేసేసి పొన్నం ప్రభాకర్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. మొత్తం మీద డోర్నకల్ నుంచి రాష్ట్రంలో బీసీలే మెయిన్ ఈ మధ్య కాలంలో బీసీలే టార్గెట్ గా మారిండ్రు. ఎందుకంటే ఎక్కువ జనాభా బీసీ జనాభానే, రాష్ట్రంలో 60% మీద బీసీ జనాభా ఉంది కాబట్టి అందులో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన జనాభా ఈ బీసీ లెక్కలు ఏవైతే తీసిర్రో ఇంకా 21 లక్షల మందిని జనాభాను తగ్గించినప్పటికీ కూడా ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ముదిరాజు కమ్యూనిటీకి చెందిన ప్రజలే ఎక్కువగా ఉన్నారు. అందులో బీసీ సామాజిక వర్గంలో ముదిరాజులదే పై చెయ్యి అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. మరి బీసీలే టార్గెట్ గా మారుతా ఉన్నాయి రాజకీయాలు. బీసీలను ఎజెండాగా మార్చుకొని వాళ్ళ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటా ఉన్నారు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. త్వరలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నుంచి తొలగించబడతారు, పొన్నం ప్రభాకర్కి అవకాశం ఇస్తారు, ప్రమోషన్స్ ఇస్తారనే వార్తలు అయితే గప్పుమంటా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా.